జెఫ్ బెజోస్ ఇంకో మాట కూడా చెప్పారనమాట. టెక్నాలజీ కంపెనీస్ అన్నీ కూడా ఇప్పుడు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీదే ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తుంది. అదొక పెద్ద బబుల్ అయిపోయిందనమాట. పూర్తి స్థాయిలో ఏఐ మీదే ఫ్యూచర్ మొత్తం డిపెండ్ అయింది. అన్ని కంపెనీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మాత్రమే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నాయని చెప్పుకొచ్చారనమాట. జెఫ్ బెజోస్ ఇంకో మాట కూడా అన్నారు. గిగావాట్ స్కేల్ అంటే పెద్ద పెద్ద డేటా సెంటర్స్ అన్నీ కూడా స్పేస్లో బిల్డ్ అవుతాయి. అంటే వచ్చే 10-20 సంవత్సరాల్లో గిగావాట్ స్కేల్ చాలా పెద్ద డేటా సెంటర్స్ అన్నీ కూడా స్పేస్లో బిల్డ్ అవుతాయంట. ఇవన్నీ కూడా సౌరశక్తి సోలార్ ఎనర్జీతో ఆపరేట్ అవుతాయంట. పూర్తి స్థాయిలో ఆర్బిటాల్ డేటా సెంటర్స్ కూడా వచ్చేస్తాయంట. ముఖ్యంగా భూమి మీద ఎలక్ట్రిసిటీ కావచ్చు, వాటర్ కావచ్చు, ఇవన్నీ అవసరం కాబట్టి అది ఏమీ లేకుండా ఆర్బిటాల్ డేటా సెంటర్స్ అనమాట. ఇవన్నీ కూడా సోలార్ ఎనర్జీ సౌరశక్తితో నడుస్తాయంట. దాంతోపాటు సోలార్ ఎనర్జీతో నడిచే ఈ డేటా సెంటర్స్ 24/7 వర్క్ చేస్తాయి. ఎందుకంటే అక్కడ వర్షాలు ఉండవు, వెదర్ ఫ్లక్చుయేషన్స్ ఉండవు, క్లౌడ్స్ ఉండవు. పూర్తి స్థాయిలో సోలార్ ఎనర్జీతో వర్క్ అవుతాయి. అంతేకాదు ఇనీషియల్గా ఖర్చు ఎక్కువైనప్పటికీ తర్వాత భూమి మీద అయ్యే ఖర్చు కంటే సోలార్ ఎనర్జీతో రన్ అయ్యే ఆర్బిటాల్ డేటా సెంటర్స్కే తక్కువ ఖర్చు అవుద్దంట. ఇవన్నీ చూస్తే భవిష్యత్ మాత్రం చాలా ఎంటైజింగ్గా ఉంది. కానీ ఎంతవరకు ఇవి నిజం అవుతాయి?